నమస్తే ఫ్రెండ్స్. గత 4 రోజుల నుంచి మనకి ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ విస్తారంగా పడుతున్న వర్షాల కారణంగా అమరావతి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో వాటర్ ఎక్కువ వస్తున్నాయని, అది ఒక క్యాపిటల్కి పనికిరాదని వైసీపీ వాళ్ళు కొంతమంది చెబుతున్నారు. ఒకటి. రెండోది, నార్మల్ యూట్యూబర్స్, నార్మల్ ఛానల్స్ కూడా అక్కడ వరదలు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళు దాన్ని రాజధాని నిర్మాణానికి అనుకూలంగా లేదని ఏమంటలా వరదలు వస్తున్నాయి, ప్రధానమైన బిల్డింగ్ని కట్టడానికి ఆటంకంగా ఉంది అని వాళ్ళు చెబుతున్నారు. ఓకే, మంచిది, ఉన్న నిజాన్ని చెబుతున్నాయి. అయితే టీడీపీ వాళ్ళు కొంతమంది అదేమి లేదు, అక్కడ అంత పొడిగా ఉంది, అసలు అక్కడ వర్షమే పట్టలేదు అని వాళ్ళు కొన్ని వీడియోలు చూపించి యూట్యూబర్ని పంపించి కొన్ని వీడియోలు షూట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు నాది ఒక సగటు ప్రేక్షకుడిగా, సగటు పౌరుడిగా నా మనసులో ఉన్న మాటని పంచుకుందాం అనుకుంటున్నాను. ఆ పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. మ్యాటర్ ఏంటంటే, వర్షాలు పడుతున్న మాట నిజం. ఆ బిల్డింగుల దగ్గర గోయిలు తీస్తారు కాబట్టి పిల్లర్స్ పెట్టడానికి అక్కడ వాటర్ నిలబడమా, వాటర్ స్టాక్ అవడం మాట నిజం. మరి వాటర్ స్టాక్ అవ్వట్లేదు, ఇక్కడ వానలే లేవు, చాలా పొడిగా ఉంది అని టీడీపీ వాళ్ళు చెప్పడం మాత్రం కొంత నాకు ఇడ్డూరంగా అనిపించింది. అయితే ఒక మాటకు వద్దాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెబుతున్నట్టుగా అక్కడ రాజధాని కట్టడానికి అనుకూలంగా లేదా? ఒకటి. కట్టిన రేపు 20-30 ఏళ్ళ తర్వాత అది వరద నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇలాగే 20-30 ఏళ్ళు దాన్ని పట్టించుకోకుండా, ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే మీడియా వాళ్ళు చెప్పింది పట్టించుకోకుండా దాన్ని కట్టేశారు అనుకుందాం. మరి అప్పుడు వరదలు వస్తే, ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, చెన్నై విపరీతమైన వానలు వచ్చేసి వరదలు వచ్చేస్తున్నాయి. ఒక వారం 10 రోజులు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, సార్ మరి అక్కడే జరుగుతుంది కదా, 500, 400, 1000 ఏళ్ళ చరిత్ర ఉన్న వాటికే జరుగుతుంది, మరి కొత్తది కదా దీనికి ఎందుకు జరగదని. నేను చెప్పేది అదే బాబా, కొత్తది కాబట్టే. అయ్యంటే పాతి డ్రైనేజీలు పూడిపోయి ఉంటాయి, ఇంతమంది జనం వస్తారని ఒక అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఒక 500 ఏళ్ళ తర్వాత వాటికి వరదలు వస్తున్నాయి, అది కొంచెం పద్ధతిగా ఉంది. మరి ఇది కడతంటేనే వరదలు వస్తున్నాయి కదా, అంటే పక్కన కొండవీడు వాగు ఉంది కదా, ఇంకా 2-3 వాగులు ఉన్నాయి కదా. మరి ఇవి వైసీపీ వాళ్ళు చెప్పిన మీరు కొంచెం వీటిని టీడీపీ వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే మంచిది. ఏంటది? ఆ వర్షాలు పడతాయి, ఆ వాగులు పొంగి పొరలకుండా, అవి రాజధాని ప్రాంతంలోకి రాకుండా ఎలా అరికట్టాలి, దీని మీద దృష్టి పెట్టండి. వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు రాజధానికి వ్యతిరేకం, ఇవన్నీ కూడా అవి కొంచెం వినడానికి బాగాలేవు. ఆ వరదలను ఎలా అరికట్టాలి, వాటికి ఏదైనా మార్గం ఉందా, ఆ మార్గం ఉంటే మేము ఇదిగో ఈ చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తే పోయింది కదా ప్రజలకి. అవి చెప్పడం మానేసి ఒక చొక్క లేదు, అంత పొడిగా ఉంది అని కొంతమంది యూట్యూబర్ని పంపించి లేదా పాత వీడియోలను పెట్టేసి ఓవర్ కొట్టేస్తున్నారు. నా మనం ఒకటే, ఇప్పుడు మునిగినా పర్వాలేదు, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి, ఇంకొక 5 ఏళ్ళకి మునిగినా పర్వాలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి, రేపు ప్రజానికం మొత్తం వచ్చి ఒక 20-30 ఏళ్ళకి లేదా ఒక 100 ఏళ్ళకి 50 ఏళ్ళకి రాబోయే తరాలని ఆ ఊర్లన్నీ ముంచేసే ప్లాను, దానికి పునాదులు మనమే వేయటం మాత్రం పద్ధతి కాదనేది నా ఉద్దేశం. అంతే. ఇప్పుడు పాజిటివ్గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ వాడు ఎన్ని మందులు ఎక్కించినా బతకడు అనుకోండి, మందులు ఎక్కించడం కూడా వేస్టే, డాక్టర్ చెప్పారు కాబట్టి. అలాగే ఆ పేషెంట్కి కొద్ది డబ్బు ఖర్చు పెడితే కోలుకుంటాడు అనుకుంటే ఖర్చు పెట్టాలి. అలాగే మన అమరావతి నిజంగా అది రాజధానికి పనికిరాదా, వరదలు తరచుగా వస్తాయా, ఆ ప్రాంతం పల్లంగా ఉందా, ఇవి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి. రెండోది, ఒకవేళ అంతేం లేదు, తాత్కాలికంగా వరదలు వస్తున్నాయి అని మీరు గమనిస్తే దాన్ని ఫర్దర్గా ఫ్యూచర్లో రాకుండా ఏమేమి కనీసం ఒక 1000 ఏళ్ళు, కనీసం ఒక 500 ఏళ్ళు, కనీసం ఒక 200 ఏళ్ళు, 200 ఏళ్ల వరకు కూడా ఇక్కడ వరదలు రాకుండా నేను కొన్ని చర్యలు తీసుకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు
దాన్ని మనసులోనైనా బహిరంగంగానైనా అతను అనుకొని వాటి వైపుగా అడుగులేస్తే రాజధాని అభివృద్ధి చెందింది, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. అది నా మనవి. ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు తిడతారు అనుకోమాకండి. వాళ్ళు చేసేది అసలు ప్రతిపక్షం వాళ్ళు ఇంకా మంచివాళ్ళు, అధికార పక్షంలో వాళ్ళకి మీరు చేస్తున్నాయన్నీ కూడా వీళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఖమ్మంగా వాటిని సరిదిద్దుకోవచ్చు. వాటిని సరిదిద్దుకొని మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు. అది కొంచెం చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని నా అభిప్రాయం. నమస్తే ఫ్రెండ్స్.